2024లో భారతీయులు గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ 10 వంటకాలు ఇవే. ప్రతి సంవత్సరం చివరిలో గూగుల్ ఏ కేటగిరీలో వేటి నుంచి ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేస్తారో ఆ జాబితాను విడుదల చేస్తుంది. 2024లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన వంటకాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. పోర్న్ స్టార్ మార్టిని లండన్ ల్యాబ్ బార్ కోసం ఈ పానీయాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. భారతీయులు వెతికిన ఆహార వంటకాల జాబితాలో ఈ కాక్టైల్ అగ్రస్థానంలో ఉంది. దీనిని వెనిల్లా, వోడ్కా, ఫ్రూట్ లిక్కర్, వెనీలా షుగర్ కలిపి తయారు చేస్తారు. దీన్ని మొదట 1999లో తయారు చేశారు. మామిడికాయ పచ్చడి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మామిడి ఊరగాయ గురించి ఈ సంవత్సరం ఎక్కువగా శోధించారు. ఊరగాయలు లేకుండా భారతీయ భోజనం పూర్తి కాదు. చాలా మందికి ఇష్టమైన మామిడి ఊరగాయ ఈ సంవత్సరం టాప్ సెర్చ్ జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. ధనియా పంజరి. పంజరి అనేక విధాలుగా తయారు చేసే వంటకం. శీతాకాలంలో దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆయుర్వేదంలో పంచ అంటే 5, జిరాకా అంటే మూలికా పదార్థాలు అని అర్థం. ధనియా పంజరిని సాధారణంగా జన్మాష్టమి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది ధనియాలు, బెల్లం, నెయ్యి, నట్స్ కలిపి తయారు చేస్తారు. ఉగాది పచ్చడి. ఉగాది పండుగకు చేసే ప్రత్యేక వంటకం ఉగాది పచ్చడి. 2024లో గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన రెసిపీలలో ఇది కూడా ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో తయారవుతుంది. దీనిని మామిడి, చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, చేదువేపతో తయారు చేస్తారు. పంచామృతం. పంచామృతాన్ని హిందూ దేవతలకు నైవేద్యంగా పెడతారు. అలాగే సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసే ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనిలో తేనె, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు కలిపి చేస్తారు. పంచామృతానికి ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈమా దచ్చి. ఇది ప్రత్యేకమైన భూటాన్ వంటకం. భారతీయులు ఈ రెసిపీ గురించి ఎక్కువగానే వెతికారు. బాలీవుడ్ నటులు ఈ వంటకాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ వంటకం భూటాన్ జాతీయ వంటకంగా పేరు తెచ్చుకుంది. బంగాళాదుంపలు, పచ్చిమిర్చి కలిపి చేసే వంటకం ఇది. ఫ్లాట్ వైట్. ఇది ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ కు చెందిన కాఫీ. క్యాపుచినో లాగే కనిపించే ఈ కాఫీ దానికి కాస్త భిన్నంగా ఉంటుంది. కంజి. ఇది కూడా భారతీయ సంతతికి చెందిన పానీయం. దీనిని ఎక్కువగా హోలీ సమయంలో తయారు చేస్తారు. దీన్ని నీరు, నల్ల క్యారెట్లు, బీట్రూట్, ఆవాలు కలిపి చేస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. శంకరపోలి. శంకరపోలిని మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ఒక క్రంచీ స్నాక్. సాయంత్రం పూట తినేందుకు బాగుంటుంది. ఇది కూడా భారతీయులు ఎక్కువగా వెతికిన వంటకాల జాబితాలో చేరింది. ఇది భారతదేశంలో దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో వివిధ రుచులలో తయారు చేసే వంటకం. ఇది తీపి, కారం, ఉప్పగా ఉండే రుచిని కలిగి ఉంటుంది. చామంతి. ఇది కొబ్బరి తురుముతో తయారు చేసే వంటకం. తెలుగులో కొబ్బరి కారం పొడి అనుకోవచ్చు. ఇది చట్నీ పొడిలాగా ఉంటుంది.